హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసంతి టాక్స్. ఈరోజు హోలీ అనమాట. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, హాలిడే కదా. వాళ్ళకి పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం, అందుకని నేను ఈరోజు పొటాటో కర్రీ చేస్తున్నాను. ఈ వీడియోని చిన్నగా వ్లాగ్లా తీసానమాట. ఇప్పుడు నేను పొటాటో పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ కాదండి, 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్, వేరుశనగ నూనె, ఆవాలు, జీలకర్ర 2 స్పూన్స్ వేసుకున్నా. అదొక స్పూన్, ఇదొక స్పూను. తర్వాత కరివేపాకు వేసా. కొంచెం కరివేపాకు చిట్టపట్లు ఆడిన తర్వాత పొటాటో పీసెస్ వేసేసుకున్నాను ముక్కల్ని. ముందు కరివేపాకు వేయడం వల్ల మంచి అరోమా వస్తుందన్నమాట, బాగుంటుంది. అందుకని కరివేపాకు ముందు వేస్తాను నేను. పొటాటోస్ అన్నీ వేసేసుకున్నాక కొంచెము ముక్కలకి నూనె పట్టేలాగా కలుపుతున్నాను అనమాట. అలాగా ముక్కలకి నూనె పట్టేలా కలుపుకోకపోతే అడుగంటుతుందన్నమాట. గిన్నెకి ముక్క అతుక్కుపోతుంది. కొంత ఆయిల్ అంటుకుంటే అతుక్కోదని, అందుకని కలిపి మూత పెట్టి మగ్గబెడుతున్నాను. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నా, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని మొత్తం ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గబెట్టుకున్నాను. ఇది మరీ కరకరలాడేలాగా ఏమీ రాదండి, కాకపోతే పొటాటో ఫ్రై అంటే బాగుంటుంది. దీనికి సైడ్ డిష్ లాగా రసం కానీ ఏదైనా చారు కానీ ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను సాంబార్ కారం అంటారు కదా, అది వేస్తున్నా. ఫ్రై కర్రీస్లో వేసుకునే వేపుడు కారం అనమాట. ఆ కారం వేసుకొని మూత పెట్టుకున్నా. కారం అంతా కలిసి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నాను అనమాట, ఎండు కొబ్బరి పొడి. ఎందుకంటే ముక్కలు పొడి పొడిలాడతాయి. ఇవి వేసి బాగా కలిపేసుకుంటే మనకి ముక్కలు పొడి పొడిగా విడివిడిగా వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కలిపేసుకొని మూత పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ కట్టేసుకుంటే పోయి ఆ వేడికే ముక్కలంతా చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు నేను అన్నము సర్వ్ చేస్తున్నాను. హాలిడే కదా, వాళ్ళకి పొటాటో ఫ్రైతో తినడం చాలా ఇష్టం. దీంతోపాటు నేను ఉలవచారు, మాకు ఇక్కడ సూపర్ బజార్స్లో దొరుకుతుందండి, విజేతలోని ప్యూరో న్యాచురల్స్ అలాగా వాటిల్లో దొరుకుతాయి అన్నమాట ఉలవచారు. సో దీంతోపాటు ఉలవచారు నేను సైడ్ డిష్గా సర్వ్ చేశాను. ఇదేనండి ఈరోజు మా లంచ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.